మాదిగల ఆత్మీయ సమ్మేళనం నల్లగొండ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. దానికి గౌరవ మాదిగ ఎమ్మెల్యేస్ ఏముల వీరేశం గారు, సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మీకాంతం గారు, గౌరవ సామేల్ గారు, మరియు ముత్తుపల్లి నర్సులు మాజీ మంత్రి గారు, ఆసిఫ్ గారు, శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా మరి నల్లగొండలో 23 తారీఖు నాడు 2 గంటలకు ఒక 20,000 మందితోటి బ్రహ్మాండమైన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి మరి మిర్యాలగూడెంలో ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఇక్కడున్న మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులను అందరితోని ఇప్పుడు సమావేశమై మరి ఇక్కడ దగ్గర నల్గొండకు దగ్గర ఉంది కాబట్టి మిర్యాలగూడెం అత్యధిక జనాభా వచ్చే విధంగా మరి ఇక్కడున్న నాయకులను కలిసి చెప్పిపోతుంది. మేము ఇక్కడ ఏర్పాటు వచ్చినాము. మరి తప్పకుండా ఈ మిర్యాలగూడెం కాన్స్టిట్యూన్సీ నుంచి మరి దాదాపు ఎక్కువ జనం వచ్చే విధంగా నల్గొండ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా కోరుతాము. ఆత్మీయ సమ్మేళనం ఇది ఆత్మగౌరవ సభ. ఇది నిజంగా కూడా ఈ సమ్మేళనం ఇది ఈ నెల నవంబర్ 23 తారీఖు నాడు 2 గంటలకు నల్లగొండ హెడ్ క్వార్టర్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో 2 గంటల నుంచి ఈ సభ జరుగుతుంది. ఆ సభకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి తరలి రావాలని, మరి ఆ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం గారు, మరి రాజకీయ పార్టీ ఈ ప్రాంతం నుంచి గెలిచిన స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అధికార పార్టీ నాయకులందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కాబట్టి ఈనాడు ప్రభుత్వము వర్గీకరణ కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా, మరి మా సోదరులు, మాతో ఎదిగిన మాల సోదరులు కూడా రియలైజ్ అయిన విధంగా ఈనాడు మాదిగ విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సమయత్తమై పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొని 2 గంటల వరకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ కు హాజరు కావాలని మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ అన్ని రంగాల్లో కూడా తక్కువగా పొందుతూ ఉన్నాము. మేమేమంటున్నాము అంటే అన్ని వర్గాలకు వారి వారి జనాభా ప్రకారంగా వారికి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు కావాలని ప్రధాన ఉద్దేశంతో గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ పోరాటం ఫలితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. తాలూకా కేంద్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ఆ మాదిగలందరినీ కూడా సమీకరణ చేసి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసి వారికి రావాల్సినటువంటి వాటా కోసం అందరినీ కూడా సమాయత్తం చేసే కార్యక్రమము మన పెద్దలందరూ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు సాగర్ నియోజకవర్గానికి కానీ, ఆ తదుపరి దేవరకొండ, అటు ఆలియా, ఇటు ఉజుందగర్ ఏరియా కూడా కలిసిపోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఉద్యోగస్తులకు కానీ, ఇక్కడ యువత పార్టీల వాళ్ళకి కానీ, ప్రతి పార్టీ నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నేను పేరు అంటే ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పలేని పరిస్థితి కాదు. దయచేసి నాడు జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ మహాసభకి సమావేశానికి అత్యధికంగా నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మాదిగ, ప్రతి యువత, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రతి స్టూడెంట్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగస్తులు, మన యువకులంతా కూడా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసి మనం ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిందో దాన్ని అమలయ్యేంత వరకు కూడా మనం ఈ పోరాటానికి ముందుకు సాగాలని కోరుకుంటూ మీ